అందరికీ నమస్కారం. నేను మీ నాగిడి సాంబశివరావు. సమాజ అభివృద్ధి కోసం మన భారతదేశంలో చాలా మంది పనిచేశారు. కానీ అతి కొంతమంది పేర్లు అందరికి కొన్ని సామాజిక వర్గాల పేర్లు మాత్రమే తెలుసు. నిజంగా తెలియని వాళ్ళు సమాజంలో ప్రతి ప్రాంతంలో ప్రతి కులంలో చాలా మంది ఉన్నారు. అటువంటి వారిలో ముఖ్యులు మన గౌడ సామాజిక వర్గంలో పుట్టిన గౌతు లక్ష్మణ గారు. గౌతు లక్ష్మణ గారు తిక్కోలు ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలో బారువా గ్రామంలో గౌడ కులంలో జన్మించి చిన్నప్పటి నుండి చదువు మీద ఆసక్తి ఉండి SLS వరకు పూర్తి చేసి ఆ తర్వాత సమాజం మీద స్పృహతో సమాజంలో అందరూ సమానంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో అప్పటి స్వాతంత్ర ఉద్యమాలు అనేక మందితో కలిసి అనేక పెద్దలు ఇచ్చిన పిలుపు పేర్లు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ లాఠీ దెబ్బలు తిని జైళ్లలో మగ్గి స్వాతంత్రం సాధించిన వారిలో ఒకరు స్వాతంత్ర సమరయోధులు ముఖ్య కారకులయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో మన గౌతు లక్ష్మణ గారు ఒక స్వాతంత్ర సమరయోధుడిగానే కాకుండా రాజకీయంగా మన వారి బహుజనుల బీసీల అభివృద్ధి జరగాలని కాంక్షించి 1948 అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రాంతంలో తిక్కోలు ప్రాంతంలోని సోంపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ తర్వాత ఉమ్మడి మద్రాసు ప్రాంతం నుండి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు గారు చేస్తున్న ఉద్యమంలో పాల్గొని అది కూడా విజయవంతం అయ్యాక ఆంధ్రప్రదేశ్ కి నూతన రాజధానిగా కృష్ణా గుంటూరు కావాలని ప్రకటిస్తే అప్పుడు కర్నూలుకి రాజధాని ఇస్తే దాన్ని వ్యతిరేకించి అప్పుడు ఉన్న ప్రభుత్వాన్నిలో నుండి బయటకు వచ్చి తర్వాత 1954 సంవత్సరంలో మద్యపాన నిషేధానికి వ్యతిరేకంగా పోరాడి ప్రభుత్వం నుండి తనే బయటకు వచ్చి మద్యపాన నిషేధం కోసం కృషి చేసి తను ఉన్న ప్రభుత్వాన్నే పడగొట్టి న్యాయం కోసం ధర్మం కోసం నీతి కోసం నిలబడిన బీసీలలో ముఖ్యుడిగా అలాగే బీసీలకు 52% కావాలని మొట్టమొదటిసారి పార్లమెంట్ లో మాట్లాడిన వ్యక్తిగా కీర్తి కటించి సర్దార్ గౌతు లక్ష్మణగా ప్రజల చేత పిలిపించుకున్న వ్యక్తి సర్దార్ గౌతు లక్ష్మణ గారు. ఎన్నో స్వాతంత్ర ఉద్యమాలు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు ఎన్నో పోరాటాలు చేసి తనకంటూ ప్రత్యేకంగా స్థానాన్ని క్రియేట్ చేసుకుని సర్దార్ గౌతు లక్ష్మణగా సిక్కోలు ప్రాంతంలో గుర్తింపు తెచ్చుకున్న గౌతు లక్ష్మణ గారిని 78 సంవత్సరాలుగా పాలిస్తున్న పాలకులు ఇంతకాలం పట్టించుకోకుండా నేడు ఉన్న కూటమి ప్రభుత్వం పట్టించుకుని ఆయన జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ద్వారా నిర్వహించడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఒక్క గౌతు లక్ష్మణ గారే కాదు ప్రతి కులంలో ప్రతి ప్రాంతంలో సమాజం కోసం దేశం కోసం ధర్మం కోసం పనిచేసిన వారు చాలా మంది ఉన్నారు. అటువంటి వారినందరినీ కూడా గుర్తించి ప్రభుత్వం ద్వారానే వారి జయంతి కార్యక్రమాలు చేయాలని సమాజంలో ప్రతి కులం వారికి ప్రతి ప్రాంతం వారికి ప్రతి వర్గం వారికి పార్టీలకు ప్రాంతాలకు కులాలకు అతీతంగా గెలుపొందిన పార్టీలు కృషి చేయాలని కోరుకుంటూ ఇట్లు మీ నాగిడి సాంబశివరావు.